ఓకే. మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏం చేసామంటే, గిట్‌హబ్‌లో ఎలా పుష్ చేయాలో చేసాం మనం. కాకపోతే మనం లాస్ట్ టైమ్ ఏందంటే, గిట్ ఇగ్నోర్ గురించి మనం డిస్కస్ చేయలేదు. ఎందుకనంటే, మనం అన్ని ఫైల్స్ గిట్‌లోకి పుష్ చేయకూడదు. ఏవైతే మన ప్రోగ్రామ్ కోడ్‌కి సంబంధించిన డేటా ఉంటదో, వాటి వరకే పుష్ చేయాలి గానీ, స్క్రిప్ట్స్ గానీ, లైబ్రరీస్ కానీ, ఎనీ డిపెండెన్సీస్ మనం ఎప్పుడూ కూడా గిట్‌లోకి పుష్ చేయకూడదు. ఎందుకంటే గిట్ అనేది ఓన్లీ కోడ్ స్టోర్ చేసుకోవడానికే వాడతాం గానీ, ఈ లైబ్రరీస్‌ని వీటిని పంపించడానికి వాడం. సో, అందుకని మనం ఏం చేయాలి? మనం ప్రతిదీ చెక్ చేసుకుంటూ యాడ్ చేయాలి అంటే కొద్దిగా టఫ్‌గా ఉంటది. అందుకని మనం ఏం చేస్తాం ఎప్పుడు గూడా గిట్‌లోకి మనం ఏదన్నా ఒక ఫైల్స్‌ని యాడ్ చేయాలంటే, ఏ ఫైల్స్ యాడ్ అవ్వాలి, ఏ ఫైల్స్ ఇగ్నోర్ అవ్వాలని చెప్పడం కోసం మనకు ప్రొవైడ్ చేయబడ్డ ఒక ఫైల్‌నే గిట్ ఇగ్నోర్ అని చెప్పని పిలుస్తుంటాం. ఓకే. సో, కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం ఫస్ట్ మనం గిట్‌కెళ్దాం. మనం ఆల్రెడీ గిట్‌లో బ్రాంచ్ క్రియేట్ చేసాము. ప్రీవియస్ మీకు చెప్పాను ఆల్రెడీ. నా గిట్‌హబ్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. నేను ఇవాళ డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను ఈ వీడియోలో కూడా. సో, మీకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ గిట్‌లో. లైక్ చూడండి ఇది పైథాన్ ప్రాజెక్టు, అంతకుముందు హెచ్టీఎంఎల్ ఫైల్స్ పెట్టాను. సో, టుడే నేను డామ్ క్లాసెస్ చెప్తా కూడా వేరే బ్యాచ్‌కి ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ వాళ్ళకి డామ్ 1, డామ్ 2 అని చెప్పి 2 క్లాసెస్ పెట్టాను. మీకు ఇవి గనుక ఓపెన్ చేసి చూసుకుంటే మీకు లెర్నింగ్‌కి బాగా సపోర్ట్ చేస్తాయి. నేను ఇంకా సమ్ మోర్ క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే నా వీడియోని నెంబర్ ఆఫ్ పీపుల్‌కి షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నాకు ఎన్ని లైక్స్ వచ్చి ఎన్ని వ్యూస్ వస్తే నేను ఇంకా సమ్ మోర్ కంటెంట్ మీకు బెటర్‌గా, ఈజీగా ఉండేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. సో, ఈరోజు మన టాపిక్ ఏంది? ఈ స్కూల్ ప్రాజెక్ట్‌ని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ స్కూల్ అనే ప్రాజెక్ట్ పైథాన్ ప్రాజెక్ట్. ఈ పైథాన్‌లో ఆల్రెడీ పోయినసారి మనం ఏం చేసామంటే, కేర్‌గా లాస్ట్ క్లాస్‌లో ఓన్లీ మన అప్లికేషన్ ఫోల్డర్స్ వరకే యాడ్ చేశాం. అడ్మిషన్స్, ప్రొఫైల్స్, స్కూల్స్, టెంప్లేట్స్, ట్రాన్స్‌పోర్ట్ అనేవి యాడ్ చేశాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంకొక బ్రాంచ్ కూడా క్రియేట్ చేశాను. దాని పేరు డెవలప్ బ్రాంచ్ అని క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేస్తామనేది కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బ్రాంచెస్‌లోకి వెళ్ళి నాకు ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్న డెవలప్ అనే బ్రాంచ్‌ని ఇక్కడ డిలీట్ చేసేస్తాను. జనరల్‌గా మీరు డిలీట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకనంటే నేను అడ్మిన్‌ని కాబట్టి నా గిట్‌హబ్‌లో నేను లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను చేయగలుగుతా. మీరు చేయాలంటే మీ గిట్‌హబ్ అకౌంట్‌లో మీరు చేసుకోవచ్చు. సో, బై డిఫాల్ట్‌గా ఎప్పుడూ కూడా గిట్‌హబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది మెయిన్. మీరు ఈ క్లాస్ చూసేటప్పుడు స్కిప్ చేసుకుంటా ముందుకెళ్తే మీకు ఎటువంటి సబ్జెక్టు అర్థం కాదు. సో, దయచేసి మీరేం చేయాలంటే క్లాస్‌ని కంటిన్యూగా వినటానికి ట్రై చేయండి. టిల్ టు ఎండ్ వరకు మీరు ఈజీగా ఎలా గిట్‌హబ్‌లోకి అప్లోడ్ చేయొచ్చు, ఎలా క్లోన్ చేసుకోవచ్చు, ఎలా న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ చెప్తూ వెళ్తాను. మీరు మటుకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వినండి. ఇప్పుడు మనం కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక న్యూ బ్రాంచ్ ఇప్పుడు కూడా డెవలప్ చేసే కంటెంట్ అంతా కూడా ఫస్ట్ డెవలప్ బ్రాంచ్‌కి పంపిస్తాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను మీకు. ఎప్పుడు కూడా ఓన్లీ మెయిన్ బ్రాంచ్ ఒక్కటే ఉంటే మీరు ఏదన్నా గిట్ నుంచి బయట నుంచి పుష్ చేసినప్పుడు ద డేటా డైరెక్ట్‌లీ విల్ బి మెర్జ్ టు ద మెయిన్. వితౌట్ ఎనీ పుల్ రిక్వెస్ట్ మెయిన్‌కి మెర్జ్ అయిపోద్ది. అలా కాదు. నాకు ఫస్ట్ డెవలప్ బ్రాంచ్‌కి మెర్జ్ అయిన తర్వాతే మెయిన్‌కి మెర్జ్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఏదన్నా ఒక బ్రాంచ్‌ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం ఏదన్నా పంపించినప్పుడు ఏమైద్దంటే ఆ డెవలప్ అనే బ్రాంచ్‌కి మనకి ఎళ్తాయి. ఎళ్ళినప్పుడు ఏం చేస్తాం మనం ఒక పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసుకొని, ఆ పుల్ రిక్వెస్ట్‌లో ఏదన్నా కోడ్ రివ్యూస్ చెక్ చేసుకొని ఓకే అనుకుంటేనే మెయిన్ బ్రాంచ్‌కి మెర్జ్ చేసుకుంటాం. దీని గురించి మనం తర్వాత క్లాసెస్‌లో ఇంకా బాగా నేర్చుకుందాం. ఫస్ట్ నేను డెవలప్ అనే బ్రాంచ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రూట్ బ్రాంచ్ ఉన్న తర్వాత ఎనీ బ్రాంచ్ యూ కెన్ మేడ్ ఆటోమేటికల్లీ మెయిన్ బ్రాంచ్‌లో ఏదైతే కంటెంట్ ఉంటదో ఆ కంటెంట్ అంతా కూడా కొత్త బ్రాంచ్‌లోకి జనరేట్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, ఈ డెవలప్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్‌ని నా లోకల్ సిస్టమ్‌లోకి క్లోన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం ఎస్ఎస్హెచ్, గిట్‌హబ్, సిఎల్ఐ వాడము. మనం వాడేది హెచ్‌టిటిపిఎస్. ఎస్ఎస్హెచ్ ఎక్కడ వాడుతుంటామంటే లైనక్స్‌లో వాడేటప్పుడు ఎస్ఎస్హెచ్ వాడతాము. హెచ్‌టిటిపిలో వాడేది ఎప్పుడంటే విండోస్ సిస్టమ్స్ వాడేటప్పుడు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ లింక్‌ని సింపుల్‌గా మనం కాపీ చేసుకుందాం. తర్వాత మన కంప్యూటర్‌లో ఏ డ్రైవ్‌లో అయితే మనం ఆ ప్రాజెక్ట్‌ని క్లోన్ చేయాలనుకుంటున్నామో ఆ డ్రైవ్‌ని ఓపెన్ చేసుకుందాం. ఆ డ్రైవ్ యొక్క కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేద్దాం. పైన టాప్‌లో మీరు సీఎండీ అని కొట్టండి. బై డిఫాల్ట్ ఆ డ్రైవ్ లొకేషన్‌గా మీకు వస్తది. ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంది, గిట్ అనే కమాండ్ వాడాలి. ఆ తర్వాత క్లోన్ అనే కమాండ్ వాడిన తర్వాత ఏదైతే మీరు యూఆర్ఎల్‌ని కాపీ చేసుకున్నారో
ఆ యూఆర్ఎల్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగల ఆటోమేటిక్గా మీకు ఏమైపోద్ది, దాంట్లో ఉన్నవన్నీ క్లోన్ అయిపోతాయి. ఒక్కసారి మీరు చూడండి, కొత్తగా మీకు స్కూల్ ప్రాజెక్ట్ అని చెప్పని ఒక ఫోల్డర్ మీకు ఇక్కడ యాడ్ అయిపోయింది. సో కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఆ స్కూల్ ప్రాజెక్ట్లోకి నేను లోపలికి వెళ్ళిపోతున్నా. వెళ్ళిన తర్వాత ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ అని చెప్పని కొడుతున్నా. అంటే ఆటోమేటిక్ ఏమైపోయింది, మనకి ఇక్కడ విఎస్ కోడ్ ఓపెన్ అయిపోయింది. ఈ విఎస్ కోడ్లో మనకు అన్నీ వచ్చేసినాయి. నేను ఈ గిట్ ఇగ్నోర్ ఫైల్ కూడా యాడ్ చేశా. యాక్చువల్గా ఈ గిట్ ఇగ్నోర్ ఫైల్ లేదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నో గిట్ ఇగ్నోర్ ఫైల్. సో ఫస్ట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ లేదు, నేను ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ క్రియేట్ చేయాలి? ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ యొక్క రూట్ ఫోల్డర్లో మీరు ఇక్కడ న్యూ ఫైల్ని యాడ్ చేసి .git గిట్ ఇగ్నోర్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ఫోల్డర్లు అయితే మీకు అన్నెసెసరీ అనిపిస్తుందో, అవసరం లేదనుకుంటారో ఆ ఫోల్డర్స్ అన్ని ఇక్కడ యాడ్ చేయాలి. అయితే బై డిఫాల్ట్ ఇక్కడ ఏ ఫోల్డర్స్ లేవు. ఎందుకని, మనం ఇంకా ఈ ప్రాజెక్ట్ని ఇనిషియల్ సెటప్ చేసుకోలేదు, ఓన్లీ క్లోన్ చేసుకున్నాము. మనం ఇనిషియల్ సెటప్ చేయాలంటే ఏం చేయాలి, ఒకసారి మన కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళిపోదాం. ఈ కమాండ్ ప్రాంప్ట్లో ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంది, పైథాన్ దెన్ స్పేస్ -m, దెన్ తర్వాత ఏం ఇవ్వాలి, మనం ఫస్ట్ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని జనరేట్ చేసుకోవాలి. ఎక్కడ జనరేట్ చేయాలి, డోంట్ గివ్ ఎనీ ఫోల్డర్ నేమ్, ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అయితే దాని లోపలికి వెళ్ళి మళ్ళీ మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. అందుకని మీరు ఎప్పుడు కూడా VENV అంటే అర్థం ఏంటంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అండ్ స్పేస్ గివ్ ద డాట్ మీన్స్ ఇట్ ఇన్స్టాల్స్ ద ఆల్ రిక్వైర్డ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫైల్స్ ఇన్ కరెంట్ ఫోల్డర్. ఏ ఫోల్డర్లో అయితే మీరు రిసైడ్ అయ్యి ఉండారో ఆ ఫోల్డర్లోనే ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది జనరేట్ అయింది. ఇందాక మనకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ జనరేట్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి దీన్ని విఎస్ కోడ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ ఇప్పుడు కొత్త ఫైల్స్ మనకి ఇక్కడ జనరేట్ అయిపోయాయండి. ఏమేమి జనరేట్ అయినాయి, లిబ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది, స్క్రిప్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది, environment.configuration అనే ఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇవి ఏవైతే కొత్తగా యాడ్ అయినాయో అక్కడ గ్రీన్ మార్క్స్తో చూపిస్తుంది మనకి ఈ ఫోల్డర్స్ కొత్తగా యాడ్ అయినాయి అని. ఇక్కడ మనం గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఎంటీ ఫైల్లో మనం సంథింగ్ మోడిఫికేషన్ చేస్తున్నాం అంటే ఏం చెప్తుంది, ఇక్కడ బ్లూ కలర్లో చెప్తుంది న్యూ ఫైల్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇన్స్టాల్ అయిందో లేదో ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లో చూద్దాం. నౌ ద వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ క్రియేటెడ్. హౌ యూ కెన్ యాక్టివేట్ ద వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇన్ యువర్ పైథాన్ డిజాంగో ప్రాజెక్ట్. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇంకొక పని కూడా చేయాలి. ఏంటది, pip install. What about the project we are installing the Django, so that's why we can install the Django. Then the Django will be installed in our project folder. Now the Django will be installed. So what about the next, we need to activate the server. So kabatti cd scripts అనే ఫోల్డర్లోకి వెళ్ళి మీరు యాక్టివేట్ అని చెప్పండి, టైప్ చేయండి. నేను ఆల్రెడీ మీకు విఎస్ కోడ్లో ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలో చెప్పాను, నేను ఒకసారి మళ్ళీ దాన్ని కూడా చూపిస్తాను. ఇక్కడ యాక్టివేట్ అని కొట్టారంటే మీకు ఏమవుతుంది, యాక్టివేట్ అనేది స్పెల్లింగ్ తప్పు కొట్టాము. మనం స్క్రిప్ట్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ACTIVATE యాక్టివేట్. నౌ యాక్టివేటెడ్. హౌ యూ కెన్ ఐడెంటిఫై ద వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇస్ యాక్టివేటెడ్ ఆర్ నాట్. ముందు పక్క మీకు ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ని బ్రాకెట్స్లో పెట్టిందంటే అర్థం ఏంటంటే ప్రెసెంట్ యు ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని అర్థం అనమాట. నౌ వీ కెన్ కమ్ బ్యాక్ టు ద వన్ స్టెప్ బ్యాక్. ఆ తర్వాత ఏం చేయాలి, మనం పైథాన్ manage.py, then we can give the run server. సో రన్ సర్వర్, యాక్చువల్లీ manage.py ఎక్కడ ఉంది మనకి, సో ఇక్కడే ఉంది. సో పైథాన్, సో వాట్ అబౌట్ దట్ -m manage.py run server, then automatically it should be initiated while facing module specifications. manage.py అనేది ఇన్స్టెడ్ ఆఫ్ manage.py మన స్పెల్లింగ్ ఏదో తప్పు కొట్టామో లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం యాజ్ ద మాడ్యూల్ నేమ్. ఓకే, పైథాన్ manage.py and space run server. సో ఇంపోర్ట్ డిజాంగో ఆర్ యువర్ సూట్ ద ఇన్స్టాల్డ్. ఓకే 1 minute. మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్లో నుంచి ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనకి ఇంటర్ప్రిటర్ అనేది ఒకటి కావాలి కదా. సో ఫస్ట్ ఏం చేయాలి, పైథాన్ ఇంటర్ప్రిటర్ని విఎస్ కోడ్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేయాలంటే ఏం చెప్పాము, Ctrl+Shift+P కొడితే మనకి ఇక్కడ పైథాన్ సెలెక్ట్ ఇంటర్ప్రిటర్ అని చెప్పి అనేది ఒకటి వస్తుంది. అది ఏ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉందనేది అడుగుతుంది. ఇక్కడ స్కూల్ project.venvలో రికమెండెడ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకుంటే ఆ స్కూల్ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్కి మీకు సెట్ అయిపోయింది. ఇది సెట్ అయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారు, ఏదైతే మీరు ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ స్కూల్ ప్రాజెక్ట్ ఉంది, దీని మీద రైట్ క్లిక్ చేయండి. జస్ట్ మీరు
ఓపెన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అని చెప్పని క్లిక్ చేయండి. సో మీకు ఆటోమేటిక్గా టెర్మినల్ వచ్చేసింది. సో ఇది యాక్టివేట్. ఇప్పుడు ఏం చేయాలి మనం? మేనేజ్ పైథాన్ manage.py స్పేస్ రన్ సర్వర్ అని చెప్పని టైప్ చేయండి. ఇక్కడ రన్ సర్వర్ రన్ కాలేదంటే అర్థమైంది కెనాట్ ఓపెన్ ద ఫైల్. సో ఇక్కడ స్కూల్ అనే దాంట్లో మేనేజ్ అనే ఫైల్ ఉండదు. దట్స్ వై ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ బయటకు వచ్చి రన్ చేయండి, ఆటోమేటిక్గా సర్వర్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఎందుకని? మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఈ స్కూల్ అనే దాంట్లో manage.py అనే ఫైల్ ఉందా? లేదు. ఎక్కడుందా మనకి? manage.py అనేది స్కూల్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో ఉంది. సో కాబట్టి మనం స్కూల్లో ఉండి ట్రై చేసినప్పుడు ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. నౌ వీ కెన్ క్లిక్ ద కంట్రోల్ దిస్. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన పైథాన్ ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది. కంట్రోల్ కీ పట్టుకొని ఈ ఆరో మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్రౌజర్లో అది ఓపెన్ అయిపోయింది. మనం చేసినవన్నీ ఇక్కడ మనం నిన్న ఆల్రెడీ ఏం చేసాము? హోమ్ పేజీలోకి వచ్చి సో ప్రోడక్ట్స్లో కొన్ని ఇమేజెస్ పెట్టాము. మనం ఇంకా డేటా అనేది మనం ఫెచ్ కూడా రాసాము నిన్న హోమ్లో. సో బట్ ఇంకా రాలేదంటే అర్థమైంది మనం లేటెస్ట్ని అప్డేట్ చేయలేదు. ఎందుకంటే నేను డిలీట్ చేశాను కదా, మెయిన్ దాంట్లోకి మెర్జ్ చేయలేదు. సో అది మీరు ఆల్రెడీ కోడ్ చెప్పాను కాబట్టి దాన్ని మీరు మెర్జ్ చేయండి, లేకపోతే నేను నెక్స్ట్ క్లాస్లో మీకు అది కూడా చేసి పెడతాను. ఇక్కడ మనం అడ్మిన్లోకి లాగిన్ వెళ్తే మనకు డేటా ఉంది లేదు చూసుకోవాలంటే ఏం చెప్పాం? అడ్మిన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా నేను లాగిన్లో ఉన్నాను కాబట్టి ఆల్ మోడల్స్ ఏవైతే మనం క్రియేట్ చేసామో అవి మొత్తం వచ్చేసినాయి. ఓకే, ఇది ప్రాజెక్ట్ మనకు అన్నీ తెలుసు, మనం చేసాము. నెక్స్ట్ క్లాసెస్లో కంటిన్యూషన్ మిగతా చేద్దాము. మనం ఇప్పుడు వర్క్ చేస్తుంది గిట్ గురించి కాబట్టి ఇప్పుడు మీరు విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత సమ్ స్పెషల్ ఫైల్స్ విల్ బి యాడెడ్. ఇవన్నీ కూడా మనకు అన్నెసరీ. సో అప్పుడు మనం గిట్ ఇగ్నోర్లో ఏం చేసుకుంటామంటే ఇక్కడ ఏ ఫోల్డర్ అవసరం లేదు. ఫస్ట్ _py_catch అనే ఫోల్డర్ అవసరం లేదు మనకి. దిస్ ఈజ్ నో నీడ్ ఆఫ్ టు py_catch. ఇక్కడ మీకు ఇది టైప్ చేసేటప్పుడు ఏదైనా తప్పు చేస్తామని మీకు అనిపిస్తే మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసుకోండి, రీనేమ్ అని చెప్పనే కమాండ్ వాడి కాపీ చేసుకోండి. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆ ఫోల్డర్ని పేస్ట్ చేయండి. ఫోల్డర్ని పేస్ట్ చేసిన తర్వాత // కొట్టండి. // కొట్టండి అంటే అర్థమైంది ఆ ఫోల్డర్ని ఒమిట్ చేయమని అర్థం. ఇంకొక ఫోల్డర్ ఏం ఒమిట్ చేయాలి మనం? నెక్స్ట్ లిబ్ అనే ఫోల్డర్ని ఒమిట్ చేయాలి. ఆ తర్వాత ఇంక్లూడ్ అనే ఫోల్డర్ని ఒమిట్ చేయాలి. సో విచ్ ఆర్ ఇగ్నోర్డ్ దట్ ఆల్ ఫోల్డర్ నేమ్స్ యూ కెన్ ప్రొవైడ్. సో దెన్ ఇంకా ఏం పై తర్వాత ఇంక్లూడ్ లిబ్ స్క్రిప్ట్స్ కూడా మనకు అవసరం లేదు. సో కాబట్టి స్క్రిప్ట్స్ అనేది కూడా యాడ్ చేసుకోండి. వీటి తర్వాత ఇంకా అవసరం లేని ఫైల్స్ ఏముండే మనకి? manage.py అనేది కూడా ఆటోమేటిక్ ఇన్స్టలేషన్ చేస్తే వచ్చే ఫైలే కాబట్టి మనకు అది కూడా అవసరం లేదు. వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు వస్తుంది కాబట్టి ఆ ఫైల్ నేమ్ని ఒక్కదాన్ని డైరెక్ట్గా రాసేయండి. ఏదైతే అవసరం లేని ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ నేమ్ని. ఆ తర్వాత నెక్స్ట్ ఫైల్ ఏంది? pyvenv అనే .configuration ఫైల్ కూడా మనకు అవసరం లేదు. ఒకవేళ ఇలా కాకపోతే మీరు వైల్డ్ కార్డ్స్తో కూడా రాయొచ్చు. .py .cfg ఫైల్స్ కూడా మనకు అవసరం లేదని చెప్పని రాయొచ్చు. ఇది మొత్తం రాసిన తర్వాత ఈ ఫైల్ని మనం సేవ్ చేసేసుకుందాం. సేవ్ చేసేసినప్పుడు ఏమైందంటే ఈ ఫోల్డర్స్ అన్ని ఇప్పుడు మీకు ఆటోమేటిక్ ఈ ఫోల్డర్స్ చూడండి డిఫరెంట్ కలర్లోకి మారిపోయినాయి. దట్స్ మీనింగ్ ఆఫ్ ద ఫైల్ షుడ్ నాట్ ఇంక్లూడ్ ద గిట్ హబ్. సో manage.py కూడా ఆటోమేటిక్గా ఒమిట్ అయిపోతాయి. ఇప్పుడు మనం గిట్ ఇగ్నోర్ ఫైల్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక టెర్మినల్ ఓపెన్ చేసుకుందాం, ఇంకొక టెర్మినల్ ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. టెర్మినల్ కావాలంటే ఏం చేయొచ్చు? ఇక్కడ ప్లస్ కొట్టేస్తే మీకు న్యూ టెర్మినల్ వస్తుంది. స్కూల్ ప్రాజెక్ట్లోనే ఉండాం మనం. ఇక్కడ మనం అసలు ఏ బ్రాంచ్లో ఉండామో ఒక్కసారి చూసుకుందాం. గిట్ స్టేటస్ అని కొట్టా అంటే మీకు కొత్తగా కొన్ని ఫైల్స్ ఇక్కడ మోడిఫై అయినాయి. ఈ మోడిఫై ఫైల్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేసుకోండి అని చెప్పింది. యాక్చువల్గా మనం ప్రీవియస్ ట్రై చేసినప్పుడు ఏం చెప్పింది? ఇక్కడ చాలా ఫైల్స్, ఒక 6000 ఫైల్స్ మీకు ఆల్రెడీ కనపడ్డాయి. అవన్నీ యాడ్ చేయమని చెప్పింది. ఎందుకనంటే అప్పుడు మనం గిట్ ఇగ్నోర్లో కాన్ఫిగరేషన్ చేయలేదు కాబట్టి ఈ py_catchలో ఉన్న ఫైల్స్, అలానే లెబ్లో ఉన్న ఫైల్స్, ఇంక్లూడ్లో ఉన్న ఫైల్స్, స్క్రిప్ట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కలిపి ఆ 3000 ఫైల్స్ యాడ్ చేయమంటావా అని చెప్పి అడిగింది. అట్లా యాడ్ చేయాలంటే చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు మనం చూడండి సోర్స్ కంట్రోల్లోకి వెళ్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 30 ఫైల్స్ విల్ నీడ్ టు యాడ్ ద గిట్ రిపాజిటరీ అని చెప్తుంది. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాము? ఇక్కడ జస్ట్ యాడ్ చేసేద్దాం. యాడ్ చేయగలే ఆటోమేటిక్గా ఈ చేంజెస్ అన్నీ కూడా ఇక్కడ ఎప్పుడైతే నేను ప్లస్ నొక్కేస్తానో ఆల్ షుడ్ బి కన్వర్టెడ్ టు ద స్టేట్ చేంజెస్కి వెళ్ళిపోతాయి. చేంజెస్లో మీకు ఇంకేమీ కనపడవు. అంటే ప్రజెంట్ చేంజెస్ అన్నీ
ఎక్కడికి మూవ్ చేసాము? లోకల్ సిస్టంలో ఉన్న స్టేజ్లోకి మూవ్ చేసాం. ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్ చేసుకొని ఒకసారి గిట్ స్టేటస్ చూస్తే వాటి యొక్క కలర్ అన్నీ కూడా గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. సో అంటే అర్థమైంది, ఎప్పుడైతే రెడ్ కలర్లో ఉన్నాయని అర్థం ఏంటంటే ద ఫైల్స్ నాట్ యాడెడ్ ఇన్ ద లోకల్ స్టేజింగ్. ఎప్పుడైతే మనం లోకల్ స్టేజ్లోకి యాడ్ చేసుకున్నామో ద ఫైల్ కలర్ షుడ్ బి చేంజ్ ఇంటూ ద గ్రీన్. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఆ బ్రాంచ్లోకి కమిట్ చేద్దాం. ఏ బ్రాంచ్ మనం వర్క్ చేస్తుంది? డెవలప్ బ్రాంచ్. అది ఎలా కనపడుతుంది అని చెప్పాను? గిట్ స్టేటస్ అని కొడితే మీకు ఇక్కడ ఫస్ట్లోనే ఏ బ్రాంచ్లో మీరు వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆరిజిన్ మెయిన్లో ఉన్నాం మనం, ఇంకా గిట్ దేంట్లోకి వెళ్ళలేదు, డెవలప్ బ్రాంచ్లోకి కూడా వెళ్ళలేదు. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆరిజిన్ మెయిన్కే పుష్ చేసేద్దాం, ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి. ఆ తర్వాత మనం డెవలప్ బ్రాంచ్ని ఫెచ్ చేసుకుంటే ఇవేమీ పెండింగ్ లేకుండా వస్తాయి. అప్పుడు ఒకసారి ఇది కూడా చూద్దాం మనం. ఇప్పుడు ఏం చేద్దాం? గిట్ కమిట్, ఫస్ట్ కమిట్ చేసుకోవాలి. -m అంటే మెసేజ్ తోటి అప్ టు డేట్ అని చెప్పని పెడుతున్నాను. అప్ టు డేట్ అని పెట్టేసి ఆ తర్వాత -నో అండ్ -వెరిఫై అని చెప్పని పెట్టి, అంటే నో వెరిఫై అని అర్థం. ఇప్పుడు కమిట్ అయిపోయింది. 2 ఇన్సర్షన్స్ 30 ఫైల్స్ చేంజ్ అయినాయి, 2 ఇన్సర్ట్స్ అయినాయి, 2 డిలీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్ ఇక్కడ చూడండి, మీకు సోర్స్ కంట్రోల్లోకి వస్తే ఏమి చేంజెస్లో కానీ స్టేజెస్లో కానీ పెండింగ్ ఉన్నట్టు చూపించట్లేదు. సో మీరు పైకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి చూస్తే నీట్గా అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? గిట్ పుష్ అని చెప్పని కొడితే, గిట్ పుష్ పుష్ అని కొడితే ఆటోమేటిక్గా గిట్లోకి పుష్ అయిపోతాయి. పుష్ అయిపోయినాయి. ఇప్పుడు పుష్ అయిన తర్వాత మనకి ఈ గిట్ రిపాజిటరీలోకి రండి ఒకసారి. నేనేం చేస్తానంటే ఈ డెవలప్ అనే బ్రాంచ్ని ఇప్పుడు డిలీట్ చేసేస్తా. ఎందుకని? డెవలప్ అనే బ్రాంచ్ ఎప్పుడూ కూడా మనం అప్డేట్ చేయకముందు క్రియేట్ చేసిన బ్రాంచ్ కాబట్టి దీంట్లో అప్ టు డేట్ ఉండదు. ఒకసారి బ్రాంచెస్కి వెళ్దాము. బ్రాంచెస్కి వెళ్ళిన తర్వాత ఈ డెవలప్ అనే బ్రాంచ్ని మనం టెంపరీగా ఇక్కడ డిలీట్ చేద్దాము. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ చేయట్లేదు డెవలప్ అనే బ్రాంచ్, నా లోకల్ సిస్టంలో క్రియేట్ చేసి అక్కడికి పుష్ చేయాలనుకుంటున్నా. ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ ఇక్కడ క్లియర్ చేసుకుందాం. గిట్ బ్రాంచ్ అని చెప్పని కొట్టి డెవలప్ అనే ఒక బ్రాంచ్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ బ్రాంచ్కి నేను చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను గిట్ చెక్అవుట్ అని చెప్పని కొట్టి డెవలప్ అని ఇస్తే అక్కడికి చెక్అవుట్ అయిపోతాం. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ బ్రాంచ్లో ఉన్న డేటా మొత్తాన్ని ఎక్కడికి కమిట్ చేయాలనుకుంటున్నాను? గిట్ రిపాజిటరీలోకి. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ డెవలప్ అనే బ్రాంచ్ ఉందా? మనకి లేదు. చూడండి ఒకసారి కోడ్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఓన్లీ మెయిన్ బ్రాంచ్ ఒకటే ఉంది. అయితే ఇక్కడ లేని బ్రాంచ్ని మనం ఎప్పుడైతే అప్ చేయాలని చూస్తామో ఆ బ్రాంచ్ లేదు కాబట్టి నువ్వు పుష్ చేయలేవు అని చెప్పింది. ఎందుకని చెప్పింది అంటే ద బ్రాంచ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్. ఇక్కడ చెప్తుంది ద కరెంట్ బ్రాంచ్ డెవలప్ యాజ్ నో అప్ స్ట్రీమ్ బ్రాంచ్. అప్ స్ట్రీమ్ బ్రాంచ్ అంటే సర్వర్లో ఆ ఫోల్డర్ లేదని అర్థం. సో అప్పుడు ఆ కమాండ్ కూడా గిట్ వాళ్ళే సజెస్ట్ చేస్తారు మనకి. జస్ట్ ఆ కమాండ్ని మీరు కాపీ చేసుకోండి, జస్ట్ కింద పేస్ట్ చేయండి, ఎంటర్ కీ కొడితే ఆటోమేటికల్లీ ఆ బ్రాంచ్ సర్వర్లో క్రియేట్ అయిపోయి ఈ ఫైల్స్ అన్నీ కూడా ఆ డెవలప్ సర్వర్లోకి అప్ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి గిట్ ఓపెన్ చేసేసి ఇక్కడ డెవలప్ అనే బ్రాంచ్ ఆల్రెడీ వచ్చిందా? రాలేదు. ఎందుకని రాలేదంటే మనం ఇంకా రిఫ్రెష్ చేయలేదు. whenever we can refresh the page, automatically the develop branch should be come. సో ఓకే, ఇప్పుడు డెవలప్ బ్రాంచ్లోకి వచ్చేసాం. ఈ డెవలప్ బ్రాంచ్లో ఉంది. ఇప్పుడు మీరు ఇదే డెవలప్ బ్రాంచ్లో ఉన్న కోడ్ని మీరు తీసుకొని మీరు వర్క్ చేయాలంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే గిట్ అని కొట్టండి, బ్రాంచ్ అని కొట్టండి. బ్రాంచ్ నేమ్ వచ్చేసి అడ్మిషన్స్ అనే బ్రాంచ్ మీద వర్క్ చేయాలి కాబట్టి గిట్ బ్రాంచ్ అడ్మిషన్స్ అని ఇవ్వండి. ఆ తర్వాత గిట్ చెక్అవుట్ అని చెప్పని పెట్టి మీరు ఏ మాడ్యూల్ అయితే వర్క్ చేస్తున్నారో ఆ మాడ్యూల్లోకి మీరు మూవ్ అవ్వండి. సో అడ్మిషన్స్ స్పెల్ తప్పు కొట్టాము. నౌ ద స్విచ్ టు ద బ్రాంచ్. మీరు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మన ప్రాజెక్ట్లో ఉంటే ఎప్పుడు కూడా ఇక్కడ సోర్స్ కంట్రోల్ ఇక్కడ చూపిస్తుంటుంది, మీకు అవైలబుల్ ఉన్న బ్రాంచ్లు మొత్తం ఇక్కడ కనబడుతుంటాయి. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ ఉంది, మనకి డెవలప్ బ్రాంచ్ ఉంది, అడ్మిషన్స్ బ్రాంచ్ ఉంది. సో అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న అండర్స్టాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రిమోట్లో వచ్చేసి డెవలప్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచే ఉంది, బట్ మన లోకల్ సిస్టంలో ఒకటి మెయిన్ అనే బ్రాంచ్ ఒకటి ఉంది, డెవలప్ అనే బ్రాంచ్ ఒకటి ఉంది, అడ్మిషన్స్ అనే బ్రాంచ్ కూడా ఉంది. ఎందుకని అడ్మిషన్స్ అనే బ్రాంచ్ రిమోట్లో లేదు అంటే మనం ఇంకా దాంట్లోకి పుష్ చేయలేదు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, గిట్
పుష్ అని చెప్పని కొడితే ఆటోమేటిక్గా బ్రాంచ్ అక్కడ లేదు, దాన్ని అప్ స్ట్రీమ్ చేసేటప్పుడు అప్ స్ట్రీమ్ చెయ్యి అని చెప్తుంది. ఓకే, నవ్ ఐ కెన్ టేక్ దట్ అండ్ పేస్ట్ ఇట్. ఆటోమేటిక్గా ఏమైపోయింది, ఆ బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది. అక్కడ మనకు ఆ ఫైల్స్ యాడ్ అయిపోయి కొత్త బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి, రిమోట్లో 3 ఫైల్స్ ఉంటాయి, దెన్ లోకల్ కూడా త్రీ రిపాజిటరీస్ ఉంటాయి. సో ఇలా మనం గిట్లోకి డేటాని పుష్ చేసుకొని పుల్ చేయొచ్చు. దీని తర్వాత ఇంకా సమ్ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి గిట్లో. ఇక్కడ మీరు సోర్స్ కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు సమ్ ఆప్షన్స్ వస్తాయి. వీటన్నిటి గురించి మనం లేటర్లీ 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్దాం. రేపు ట్యూస్డే, ఎందుకంటే రేపు మనకి సాటర్డే హాలిడే, సండే హాలిడే, మండే కృష్ణాష్టమి కాబట్టి ట్యూస్డే మళ్ళీ మనం క్లాస్ చేస్తాము. ట్యూస్డే వచ్చేసి మనం ఏం చేద్దామంటే మోడల్లోకి డైరెక్ట్గా ఫ్రంట్ టెంప్లెట్ నుంచి డేటాని ఎలా పోస్ట్ చేయాలి, అలానే డిలీట్ ఎలా చేయాలి, ఎడిట్ ఎలా చేయాలి, అప్డేట్ ఎలా చేయాలి, ఆల్ CRUD ఆపరేషన్స్ ఫ్రమ్ UI సైడ్ నుంచి ఎలా చేస్తామనేది చేద్దాం మనం. సో అలానే మోడల్ నుంచి డేటాని ఎలా ఫిట్ చేయాలనేది నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను. దాన్ని కూడా మనం రేపు ఒకసారి మళ్ళీ మనం ట్యూస్డే ఆ వర్క్ కూడా చేద్దాం. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి చూస్తాను. నెక్స్ట్ ఈ క్లాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను పైథాన్ విత్ డిజాంగో తోటి ఒక చిన్న అప్లికేషన్ని డైరెక్ట్గా చేస్తూ లైవ్లో మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోస్ తయారు చేయడానికి చూస్తాను. ఓకే, బాయ్.